కాకినాడ రూరల్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ పితాని అన్నవరం ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం, సట్టిబలిజపేట, రజకపేట, కుమారిపేట వీధుల్లో ఇంటింటి ప్రచారం సాగించారు. డాక్టర్ పితాని అన్నవరం ఇంటింటికి వెళ్లి తన ఎన్నికల గుర్తైన స్టెథోస్కోప్ గుర్తుపై ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో డాక్టర్ పితాని అన్నవరం అనుచరులు, అభిమానులు, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. వ్యాపార రంగం మార్చబడే సో మీలాంటి విద్యార్థికులు వస్తే కనుక మరి ఆ వ్యాపార రంగం కింద మార్చబడిన రాజకీయం ఏదైతే ఉందో మరి అది సేవా రంగం కింద మార్చబడితే కనుక మరి సమాజంలో ఉన్నటువంటి ఈ బడుగు బలహీన వర్గాలు అదేవిధంగా అగ్రవర్ణ పేదలందరికీ కూడా మేలు జరుగుద్ది. సో మీలాంటి వాళ్ళు రాజకీయ రంగ ప్రవేశం చేయటం అనేది ప్రస్తుత తరుణంలో చాలా అవసరం. ఎందుకంటే 180% మంది మరి విద్యకి దూరంగా ఉండి లక్ వల్లో లేదంటే కనుక డబ్బు వల్లో లేదంటే కనుక రకరకాల ఇన్ఫ్లుయెన్స్ వల్ల మరి రాజకీయాల్లోకి వచ్చారు. మరి ఇప్పుడు మీలాంటి యువకులు వస్తే కనుక డెఫినెట్గా మరి భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ఈ రాజకీయ ఈ చట్రం ఏదైతే ఉందో అది ప్రస్తుతం మరి వ్యాపార రంగం వరకు వ్యాపార రంగం వరకు మళ్ళించింది. కాబట్టి దాన్ని మరి సామాజిక దృక్పథంతో సామాజిక కోణంతో మరి ప్రజలకు సేవ చేసే రంగంగా అది మార్చబడాలంటే మీలాంటి యువకులు రావడం చాలా అవసరమని వాళ్ళందరూ కూడా నన్ను ప్రోత్సహించారు. మరి వారి ప్రోత్సాహానికి నేను కృతజ్ఞతని. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.